హలో గాయస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ అగైన్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ అగైన్ టు అనదర్ న్యూ వీడియో. ఏంటో అసలు ఇంటికి వచ్చినప్పుడే నాకు వీడియోలు కుదురుతూ ఉన్నాయి వీడియోలు చేయడానికి. అండ్ ఆబ్వియస్గా కంటెంట్ ఏంటి వీడియోలు అనేది మీరు ఆల్రెడీ తెలుసుకునేసినారు. నా తమ్నైల్లో చూసుంటారు అండ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కూడా చూసుంటారు. సో ఎస్, దిస్ వీడియో ఈస్ ఆల్ అబౌట్ Q&A అన్నమాట. ఎప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లోనే Q&A పెట్టినప్పుడు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లోనే రిప్లై చేస్తుంటా. సో ఎప్పుడు స్టార్టింగ్లో నా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నప్పుడు అనుకుంటా నేను Q&A వీడియో చేసి అప్లోడ్ చేశాను యూట్యూబ్లో. ఆ తర్వాత ఇప్పుడే అన్నమాట అట్లా ఒక థాట్ వచ్చింది, ఎందుకు చేయకూడదు, చాలా డేస్ అయింది కదా వీడియోస్ చేసి, ఏం అసలు ముందుగానే కంటెంటే లేదు. సో అందుకనేసి అలా అనుకున్నా. అండ్ డెఫినెట్గా ఒక మంచి మంచి క్వశ్చన్ నాకు ఆబ్వియస్లీ తెలుసు, మీరు ఎప్పుడు రొటీన్ క్వశ్చన్స్ అడుగుతారు. సో కొన్ని డిఫరెంట్గా ఉన్న క్వశ్చన్స్, కొన్ని కామన్గా ఉన్న క్వశ్చన్స్ని పిక్ చేసుకొని ఈ వీడియోలో మనం మాట్లాడదాం. సో డెఫినెట్గా వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ మనకు ఇదే అన్నమాట ఆపర్చునిటీ, మనం ఇట్లా మాట్లాడుకోవడానికి, నా మొహాన్ని మీరు కొంచెం లెంతీ వీడియోస్లో చూడడానికి ఇదొక్కటే పాసిబిలిటీ. సో డెఫినెట్గా వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే మళ్ళీ ఆబ్వియస్గా కొన్ని క్వశ్చన్స్ మిస్ అయిపోతాయి, ఎందుకంటే మీరు చాలా క్వశ్చన్స్ అడుగుతారు. సో మిస్ అయిన వాటికి ఐఎమ్ రియలీ సారీ, బట్ చాలా వరకు నేను మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాను అన్నమాట, మ్యాక్సిమం ఆన్సర్ ఇవ్వడానికి. సో ఏమాత్రం మిస్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇన్ కేస్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే డెఫినెట్గా మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఏదన్నా వీడియోలు పోస్ట్ చేస్తే అది మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, మీరు మిస్ అవ్వకుండా నా వీడియోస్ చూడొచ్చు అనమాట. సో యాక్చువల్గా ఏంటంటే ఇందాక నేను గోవా కట్ చేసుకొని వచ్చా, నాకు చాలా ఇష్టం అన్నమాట. భలే ఉంటుంది, చూస్తేనే అసలు భలే టెంప్టింగ్ ఉంది. ఇంటికి వచ్చినప్పుడే తెలుసా స్నాక్స్ కానీ, అంటే అక్కడ ఉన్నప్పుడు తింటాం కానీ ఇంటికి వచ్చినప్పుడు ప్రతిరోజు స్నాక్స్ ఉంటుంది, ఏదో ఒక స్పెషల్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా ఇంకా కింద ఈ మిర్చి బజ్జీలు ఇవి రెడీ చేస్తూ ఉన్నారు అన్నమాట, ఇంకో 2 డేస్లో వెళ్ళిపోతామని. అమ్మ నాన్న వాళ్ళ ప్రేమ అలానే ఉంటుంది. అస్సలు కాలేజ్కి స్కూల్స్కి వెళ్ళేటప్పుడు అది తెచ్చేవాళ్ళు, కానీ మరీ ఇంత తెచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు నాకు నా తమ్ముడికి ఇద్దరికి జాబ్ వచ్చేసింది. సో ఇప్పుడు ఇంటికి వచ్చినప్పుడు కొంచెం అట్లా తీసుకొని వస్తూ ఉంటారు అన్నమాట. ఎక్కువ ఇంటికి వచ్చినప్పుడు అలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. సో ఇవన్నీ పక్కన పెట్టేసి ప్రస్తుతానికి సోది లేకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనం Q&A స్టార్ట్ చేసే ముందు ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ దిస్ యాంటీ గ్రావిటీ ఫ్లో మ్యాట్రెస్ అన్నమాట. నాకేంటంటే మేము బెడ్ రెడీమేడ్, అంటే ఇక్కడే ఉండి రెడీమేడ్ కాకుండా వుడ్ మొత్తం తీసుకొని వచ్చి మాకు రూమ్లోనే చేశారు. సో దానివల్ల ఏంటంటే నేను బెడ్ అంతా నీట్గా కింగ్ సైజ్ ఆరామ్సే చేయించుకున్నాం కదా. సో ఇప్పుడు దీనికి మ్యాట్రెస్ కావాలి ఎలా అని నేను చాలా అంటే చాలా ఆప్షన్స్ చూసా. సో మా నాన్నకి ఏంటంటే ఇట్లాంటివి నచ్చవన్నమాట రెడీమేడ్వి. తనకి ఏంటంటే ఇవి అసలు కంఫర్ట్ ఉండదు, కూర్చున్నా పడుకున్నా లోపలికి వెళ్ళిపోతాయి. సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఇది కంప్రెస్ అయిపోతుంది, చాలా లోపలికి వెళ్ళిపోతుంది, దానివల్ల బాడీ పెయిన్స్ వస్తాయనేసి ఆయన ఎక్కువ ప్రిఫర్ చేయరన్నమాట. సో తను ఎప్పుడు కుడతారు కదా, కాటన్ మొత్తం స్టఫ్ చేసి కుడతారు కదా, సో అట్లాంటివి స్టార్టింగ్ నుంచి తీసుకొని వచ్చేవాళ్ళు. సో నాకు ఇంకా మా నాన్నని ఎట్లా కన్విన్స్ చేయాలో తెలియదు అనమాట. సో అస్సలు అంటే అస్సలకి ఒప్పుకోరు. దెన్ నేను కూడా చాలా వరకు చూసి అట్ లాస్ట్ ఈ యాంటీ గ్రావిటీ ఫ్లో మ్యాట్రెస్ని నేను చూస్ చేసుకున్నా. అండ్ నిజంగా నేను వర్త్ అనమాట, ఏదైనా ఒకటి బెస్ట్ నేను సెలెక్ట్ చేసుకున్నానంటే అది ఒక్కటే. ఈ మ్యాట్రెస్లో నాకు మెయిన్ ఏం నచ్చిందంటే ఇది టాప్ లేయర్ ఏదైతే ఉంటుందో అది వచ్చేసి 100% న్యాచురల్ పింకోర్ లేటెక్స్తో తయారు చేయబడింది అనమాట. సో అండ్ ఇది ఇంకోటి ఏంటంటే మనము రెండు సైడ్ ఎటు సైడ్ కావాలంటే కూడా మనం అటు సైడ్ ఫ్లిప్ చేసుకొని మన కంఫర్ట్ బేస్ చేసుకొని మనం వేసుకోవచ్చు. మీకు ఇన్ కేస్ కొంచెం సాఫ్ట్గా కావాలంటే ఇటు సైడ్, లేకపోతే కొంచెం హార్డ్గా కావాలంటే రివర్స్ చేసి వేసుకోవచ్చు అనమాట. అండ్ ఇందులో మోషన్ ఐసోలేషన్ టెక్నాలజీ ఉంది. సో దానివల్ల ఏంటంటే మన పక్కన ఎవరైనా పడుకొని మనం ఇక్కడ నుంచి ఇటు సైడ్ దొరికినా కానీ వాళ్ళకు డిస్టర్బెన్స్ అనేది ఉండదు. అండ్ ఆల్సో ఈ పిల్లోస్ నిజంగా ఎంత కూల్ ఉందంటే, నార్మల్గా మనము ఈ అలోవెరా చాలా వరకు కూల్గా ఉంటుంది కదా, సో అదే ఇందులో ఫీల్ అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ చూసారు కదా అలోవెరా ఇది, సో చాలా చాలా అంటే చాలా కూల్గా ఉంటుంది, ఆరామ్సే నిద్ర పడుతుంది. అండ్ ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ వాటర్ బాటిల్ పెట్టానా, ఇక్కడ వాటర్ బాటిల్ పెట్టా కదా, సో చూసారు కదా మనం ఎంత జంప్ చేస్తున్నా కానీ నేను వాటర్ బాటిల్ అనేది అస్సలు కింద పడలేదు. సో అంతే పీస్ఫుల్గా ఏం డిస్టర్బెన్స్ లేకుండా నిద్ర కూడా హాయిగా పట్టేస్తుంది. అండ్ ఆ ఫ్లో మ్యాట్రెస్ వల్ల ఏంటంటే మీకు 100 days ఫ్రీ ట్రయల్ కూడా ఇస్తారనమాట. సో 99 nights మీరు ఆరామ్సే యూస్ చేయొచ్చు. అండ్ ఇన్ కేస్ మీకు కంఫర్టబుల్ లేదు అనిపిస్తే మీరు ఆ ప్రోడక్ట్ని రిటర్న్ ఆర్ రీప్లేస్ కూడా చేసుకోవచ్చు. సో ఇక మొదలెడదాం మన క్వశ్చన్స్.
యాక్చువల్గా చాలా క్వశ్చన్స్ వచ్చాయి, అందులో చాలా వరకు రిపీటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా వరకు పర్సనల్ క్వశ్చన్స్ ఉన్నాయి. నేను ముందుగానే చెప్పేస్తాను, పర్సనల్ క్వశ్చన్స్కి నో ఆన్సర్స్ అనమాట. అండ్ ఏంది అసలు మరి చాలామందికి అంటే రిలేషన్షిప్లో ఉన్నారా, పెళ్ళి ఎప్పుడు, అన్నీ ఇవే అడుగుతున్నారు. అయినప్పుడు నా పెళ్ళి అయినప్పుడు డెఫినెట్గా చెప్తాను. సో అప్పటిదాకా కొంచెం వెయిట్ చేయండి. ప్రస్తుతానికైతే ఆ డిస్కషన్స్ పక్కన పెట్టేసి వేరేవి మాట్లాడదండి, ఏదన్నా యూస్ఫుల్గా ఉన్నవి, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్న క్వశ్చన్స్. యాక్చువల్గా నేను మా అమ్మ ఫోన్లో ఫొటోస్ తీసుకున్నాను అనమాట. చాలా చాలా క్వశ్చన్స్ అడిగారు. సో అన్నీ నేను ఇట్లా ఫోటోలు తీసి పెట్టుకున్నా. నాది ఇంకో ఫోన్ నేను తీసుకురాలేదన్నమాట. సో అందుకనేసి నేను మా అమ్మ ఫోన్లో క్వశ్చన్స్ అన్నీ ఫొటోస్ తీసి పెట్టుకున్నా. కమెంట్స్కి రిప్లై ఇస్తే ఫేక్ అకౌంట్ వాళ్ళు తగ్గుతారు. ఎట్లా తగ్గుతారు మీరే చెప్పండి, ఎట్లా తగ్గుతారు అంటే నైస్. అంటే ఇప్పుడు నేను దీని గురించి చాలాసార్లు డిస్కస్ చేశాను మీతో, చాలాసార్లు నేను స్టోరీలో పెట్టున్న, లాస్ట్కి నా బయోలో కూడా పెట్టాను అనమాట. లైక్ నాకు ఒకటే అకౌంట్ ఉంది, నాకు ఫేస్బుక్ అకౌంట్ లేదు, ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక అకౌంట్ ఉంది, అది కూడా వెరిఫై అయి ఉంటుంది, ఇలా అన్నీ చెప్పా. మళ్ళీ ఎట్లా నేను కమెంట్స్కి రిప్లై ఇస్తే ఫేక్ అకౌంట్స్ ఎట్లా తగ్గుతాయి, మీరు నాకు సజెషన్ ఇవ్వండి. సో దాన్ని బేస్ చేసి నేను కమెంట్లకు రిప్లై ఇస్తాను. సో కమెంట్ ఒకటో రెండో కాదు కదా, చాలా వస్తాయి. నేను అప్పటికి మ్యాక్సిమం అప్పుడప్పుడు కమెంట్కి రిప్లై ఇస్తూనే ఉంటాను. నేను ఫ్రీ టైంలో కావచ్చు, లేకపోతే వీలు చూసుకొని అట్లా రిప్లైస్ ఇస్తూనే ఉంటాను. నేను రిప్లై ఇవ్వకుండా ఏం లేదు. చాలామంది నాకు మెసేజెస్ కూడా పెట్టారన్నమాట, లైక్ ఇట్లా ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశారు, మనీ అడుగుతున్నారు, లేకపోతే వేరే ఏదన్నా కొంచెం నాన్ సెన్స్ ఇట్లాంటి వర్డ్స్ యూస్ చేస్తున్నారు, ఇట్లా చాలా డిస్కషన్లు వస్తూ ఉన్నాయనేసి నాకు ఆల్రెడీ చెప్పారు. నేను అది నా చేతుల్లో లేదండి. ఇప్పుడు మీకు నేనైతే కూడా ముఖం తెలియని వాడు ఏదైనా మెసేజ్ చేస్తున్నాడంటే ఎట్లా రిప్లై ఇస్తారో అది మీ మిస్టేక్, అది నా మిస్టేక్ అయితే కాదు. సో నేను కమెంట్ రిప్లై ఇస్తే కానీ ఫేక్ అకౌంట్స్ తగ్గుతాయంటే నేను అసలు అది నమ్మను. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ రియాక్ట్ ఆన్ ఫేక్ అకౌంట్స్. సో అంతే, నా చేతిలో అయితే ఏం లేదన్నమాట. జస్ట్ ఐ విల్ సే జాగ్రత్తగా ఉండండి. నేనైతే ఎవరికి కానీ పర్సనల్గా ఏం మెసేజెస్ పెట్టాను. సో అదొకటి ఫర్ షూర్. సో రెస్ట్ ఆల్ మీ చేతిలోనే ఉంది, ఇంకా మీకే వదిలేస్తా. వేకెన్సీస్ ఉన్నాయా ఇన్ఫోసిస్లో ఫ్రెషర్స్కి, నవి ఉంటే రెఫరెన్స్ పెడతారా ప్లీజ్? ఐ కెనాట్ రెఫర్. యాజ్ టీమ్ లీడ్గా నేను మాకు కొన్ని ఉంటాయన్నమాట. సో నేను డైరెక్ట్గా నేను రెఫర్ చేయలేను. సో ఫ్రెషర్స్కి మీరు కావాలంటే డ్రైవ్స్ జరుగుతూ లింక్డ్ఇన్ నౌకరీ ద్వారా పోస్ట్ చేస్తూనే ఉంటారన్నమాట. సో ఈ మధ్య చాలా జరుగుతున్నాయి ఫ్రెషర్స్కి. మీరు యాక్టివ్గా వాటిలో చూసినట్టయితే మీకే తెలుస్తుంది. అండ్ నాకు తెలిసి ఇన్ఫోసిస్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయలేండి. సో డెఫినెట్గా నౌకరీ లింక్డ్ఇన్లో అయితే పోస్ట్ చేస్తే దాంతో చూడొచ్చు, దాంతో చూసి మీరు వచ్చి అటెండ్ అవ్వచ్చు అనమాట. సో అది ఎట్లా ఎన్ని ఐ గెస్ 3 రౌండ్స్ సంథింగ్ ఏదో ఉంటుంది, 2-3 రౌండ్స్ ఉంటుంది. ఫ్రెషర్స్కి ఫస్ట్ రిటర్న్ ఉంటుంది అనమాట. రిటర్న్లో కంపల్సరీ క్వాలిఫై అయితేనే మీరు నెక్స్ట్కి వెళ్తారు. సో రిటర్న్ మీకు తెలుసు, యాప్టిట్యూడ్, రీజనింగ్ ఇట్లా చాలా ఉంటాయి. సో అది కంప్లీట్ అయితే నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట, హెచ్ఆర్ ఇంటర్వ్యూ అలా ఉంటుంది. సో ఫస్ట్ రౌండే కొంచెం క్రిటికల్, చాలా ఇంపార్టెంట్ అనమాట. వాట్స్ యువర్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ రైట్ నౌ? సో బిగ్గెస్ట్ ఛాలెంజ్ రైట్ నౌ, ఛాలెంజెస్ అంటూ ఏం లేదంటే ప్రతి ఒక్క స్టెప్లోనూ ఒక ఛాలెంజ్ కంప్లీట్ అయిన వెంటనే ఇంకొకటి వస్తుంది. అది ఎక్స్పెక్ట్ చేయడం కంటే అది వచ్చినప్పుడు దాన్ని ఫేస్ చేయడానికి మనం రెడీగా ఉండాలి. నేను రెడీగా ఉన్న ఏ ఛాలెంజ్ వచ్చినా ఫేస్ చేయడానికి. సో ప్రస్తుతానికైతే ఏం లేదండి, నేను ఏం లేదనుకుంటా ప్రస్తుతానికి. సో అది, మీరు రీల్స్ బాగా చేశారు, ఫ్రమ్ టిక్టాక్ నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నా, థ్యాంక్ యూ సో మచ్. చాలామంది ఎవరైతే అప్పటి నుంచి ఫాలో అవుతూ ఉన్నారో కాన్స్టెంట్గా, నేను వీడియోస్ పోస్ట్ చేయకపోయినా పాపం చాలా సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. ఫ్యాన్ పేజెస్ కూడా ఫుల్ సపోర్ట్ అన్నమాట నాకు. లైక్ నేను పోస్టులు పెట్టకపోయినా కానీ వాళ్ళే పాపం పాత వీడియోస్ అవి ఇవి తీసుకొని వచ్చి ఎడిట్ చేసి మరీ పోస్ట్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్కి ఎప్పుడూ నేను చాలా హ్యాపీగానే ప్రతిసారి ఫీల్ అవుతూనే ఉంటా. అండ్ యాజ్ యూజువల్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. సో వై నాట్ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా అంటే, నాకు లైక్ మీలో చాలామందికి తెలుసు, నాకు ఇప్పుడు నేను టీమ్ లీడ్ అనమాట. నాకు అక్కడ షిఫ్ట్కి వెళ్ళి వచ్చే లోపల మార్నింగ్ 11కి ఉంటుంది నా షిఫ్ట్. సో లేవడం, తినడం, ఫ్రెష్ అప్ అవ్వడం, వెళ్ళిపోవడం ఆఫీస్కి, నైట్ వచ్చే లోపల 8-8:30 అయిపోతుంది. సో మళ్ళీ రావడం, తినడం, కాసేపు ఇంట్లో వాళ్ళతో అట్లా మాట్లాడేసి పడుకోవడం, ఇదే అన్నమాట నా రొటీన్ ఇప్పుడు. సో అందుకనేసి ఎక్కువ నాకు టైం దొరకట్లేదు ఏదైనా వీడియోస్ చేయాలన్నా కానీ, లేకపోతే ఇట్లా సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్గా ఉండలేకపోతున్నానంటే
అదొక్కటే రీజన్. ఐ నో చాలామంది నేను ఇన్యాక్టివ్గా ఉండడం వల్ల ఫాలోవర్స్ కూడా తగ్గిపోతా ఉన్నారు. బట్ నేను చాలా వరకు ట్రై చేస్తాను గైస్, మీకు తెలీదు. సాటర్డే సండే దొరికినప్పుడు సో అట్లా చాలా వరకు ట్రై చేస్తా అన్న. ఇన్యాక్టివ్ ఉండకూడదు, చాలా వరకు యాక్టివ్గా ఉండడానికే ట్రై చేస్తా అన్న. ఐ హోప్ యూ అండర్స్టాండ్. జాబ్ వచ్చినప్పటికీ అప్పుడు చదువుతూ ఉండేదానికి చాలా డిఫరెన్స్ ఉంది. సో కాలేజ్ ఆ టైంలో అయితే అన్నీ చాలా ఈజీగా ఉండేది. బట్ ఇప్పుడు అలా కాదు, సిచ్యువేషన్స్ అన్నీ మారినాయి, రెస్పాన్సిబిలిటీస్ మారినాయి, పొజిషన్ పెరిగింది ఇక్కడ. సో రెస్పాన్సిబిలిటీస్ అనేవి అడిషనల్గా ఉంటాయి ఎక్కువ. సో అందుకనేసి నేను ఎక్కువ యాక్టివ్గా ఉండలేకపోతాను. బట్ దట్ డజంట్ మీన్ నేను వీడియోస్ ఏం పోస్ట్ చేయను, ఫొటోస్ ఏం పోస్ట్ చేయను, అలా ఏం లేదు. డెఫినెట్గా నేను ఎంగేజ్ అవ్వడానికే ట్రై ట్రై చేస్తూనే ఉంటా కూడా. అమ్మా, యాక్చువల్గా ఇక్కడ ఫ్యాన్ వేస్తే నా రూమ్లో సౌండ్ వస్తుంది అన్నమాట. నేను డోర్స్ అన్నీ క్లోజ్ చేసేసాను, ఎందుకంటే బయట వెహికల్స్ వెళ్ళేది క్లియర్గా సౌండ్ వస్తుంది. డోర్ క్లోజ్ చేసేసి ఫ్యాన్ ఆఫ్ చేసేస్తుంటే నాకు చెమటలు పడతా ఉన్నాయి. బట్ ఒక 10-15 మినిట్స్ కదా, తప్పదన్నమాట. సో అలా బేర్ చేయాల్సిందే. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ స్వీట్ అండ్ వై? నాకు స్వీట్స్ అంటేనే ఇష్టం. సో స్పెసిఫిక్గా ఏం లేదు. మా అమ్మ కూడా చాలా వరకు స్వీట్లు ఇంట్లో చేస్తూ ఉంటుంది, భయంకరంగా తింటా స్వీట్లు. బయట కూడా తింటాను అనుకోండి. యాక్చువల్గా నేను చాక్లెట్లు ఎక్కువ తినేవాడిని ఒకప్పుడు. అవి తిని నా పళ్ళకి డ్రిల్ చేసి సిమెంట్ కూడా వేసారన్నమాట ఒక 4-5 టీత్కి. సో అప్పటి నుంచి కొంచెం చాలా వరకు నేను చాక్లెట్లు తినడం తగ్గించేసాను. అండ్ స్వీట్లు కూడా ఇప్పుడు మరీ అంతగా ఎక్కువ తినట్లేదు, బట్ తింటా లిమిట్గా. అన్నయ్య యువర్ ప్రాపర్ ఎక్కడ? నా ప్రాపర్ వచ్చేసి చిత్తూరు, ఆంధ్రప్రదేశ్. వాట్ ఆర్ ద క్వాలిటీస్ డిడ్ యూ ప్రిఫర్ టు యువర్ పార్ట్నర్? అబ్బా వద్దండి ఇట్లాంటి క్వశ్చన్. నేను స్పెసిఫిక్గా నోట్ చేసి పెట్టుకోలేదన్నమాట. ర్యాండమ్గా చూస్తాను పెద్ద పెద్దవి ఏవైతే ఉన్నాయో కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటాయని. పార్ట్నర్ మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు, కానీ మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న వాళ్ళే మన లైఫ్లోకి వస్తారనేది అయితే నేను నమ్మను. ఎట్లా ఉన్నా కానీ అడ్జస్ట్ అవ్వాలన్నమాట. లైక్ దే హ్యావ్ టు రెస్పెక్ట్ మై డెసిషన్స్ అండ్ అట్ ద సేమ్ టైం నేను కూడా వాళ్ళ డెసిషన్కి రెస్పెక్ట్ ఇస్తా. ఎల్డర్స్ అనేది అంటూ కొంచెం రెస్పెక్ట్ ఉండాలి. సో బేసిక్ థింగ్స్ అంతే. ఈ జనరేషన్లో ఎక్స్పెక్టేషన్స్ అవి ఇవి పెట్టుకోవడం అంటే చాలా కష్టం అన్నమాట. సో అందుకనేసి అట్లా ఏం లేదు. హ్యావ్ బీన్ వాచింగ్ క్రికెట్ అండ్ హూ ఇస్ యువర్ ఫేవరెట్ క్రికెటర్ అండ్ టెల్ ది థింగ్ దట్ ఇన్స్పైర్స్ యూ ఫ్రమ్ దమ్. సో యాక్చువల్గా నాకు క్రికెట్ గురించి పెద్దగా నాలెడ్జ్ లేదన్నమాట. నన్ను చిన్నప్పటి నుంచి బందీలాగా పెంచారు మా ఇంట్లో వాళ్ళు. కొంచెం లేట్గా పుట్టా కాబట్టి ఎక్కువ బయట అట్లా ఏమి తిప్పేవాళ్ళు కాదన్నమాట. స్కూల్స్లో కూడా నేను అంతగా యాక్టివిటీస్లో ఎక్కువ పార్టిసిపేట్ చేసేవాడిని కాదు. సో క్రికెట్ గురించి జీరో నాలెడ్జ్ నాకు. బట్ వన్స్ కిషోర్ వీళ్ళంతా పరిచయం అయినప్పుడు ఐ బికమ్ అ ఫ్యాన్ ఆఫ్ ఆర్సీబీ. సో నా బెస్ట్ ఫ్రెండ్ వల్ల నేను కూడా ఆర్సీబీకి ఫ్యాన్ అవ్వాల్సి వచ్చింది. అండ్ విరాట్ కోహ్లీ అంటే చాలా ఇష్టం అన్నమాట. ఎందుకంటే వాళ్ళు చెప్తేనే కోహ్లీ గురించి నాకు తెలిసింది. సో అందుకనేసి ఒక్క క్వాలిటీ లేదండి, చాలా క్వాలిటీస్ ఉన్నాయి కోహ్లీలో చెప్పాలంటే. సో అందుకనేసి నా ఫ్రెండ్ ఫ్యాన్ కాబట్టి నేను కూడా కోహ్లీకి ఫ్యాన్. ఐ యూ ఫోకసింగ్ ఆన్ యువర్ మ్యారేజ్? నో, నాట్ రైట్ నౌ. ఇంకా చాలా ఉన్నాయి నేను లైఫ్లో అచీవ్ చేయాలనుకునేది. సో ఇల్లు ఒకటి కట్టిన వెంటనే ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అది నెక్స్ట్ అంటే నేను అది ఫాలో అవ్వను అనమాట. ఇంకా నాకు 25 ఇంకా ఏజ్ ఉంది. సో ఆత్రం పడాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా ఇంకొక 2 years తర్వాత. ఐఎమ్ ఆల్సో అన్ ఎంప్లాయీ ఆఫ్ ఇన్ఫోసిస్, లెట్స్ మీట్. డెఫినెట్లీ. యాక్చువల్గా చాలామంది వచ్చి మాట్లాడుతుంటారు అనమాట ఫుడ్ కోర్ట్లో అట్లా వెళ్ళినప్పుడు. కొంచెం మొహమాటం అంటే నాకు కూడా ఉంటుంది డైరెక్ట్గా వచ్చి మాట్లాడినప్పుడు. బట్ హ్యాపీ అనిపిస్తుంది అనమాట వాళ్ళు వచ్చి మాట్లాడినప్పుడు. సో డెఫినెట్లీ ఇన్ కేస్ మీరు నన్ను చూసినట్టయితే యూ కెన్ మీట్ మీ ఇన్ ఫుడ్ కోర్ట్ లేకపోతే ఎక్కడైనా చూసినప్పుడు డెఫినెట్గా స్టాప్ చేసి మాట్లాడండి, నేను ఖచ్చితంగా మాట్లాడతాను. అండ్ మిరాయి మూవీలో సాంగ్ చెయ్యి బ్రో. ఏ సాంగ్ అనేసి చెప్పండి, ఖచ్చితంగా నేను చేయడానికి ట్రై చేస్తా. అండ్ హాయ్ ఇన్ యూట్యూబ్ వీడియో డూ ఫన్నీ ప్రాంక్ ఆన్ కిషోర్. అమ్మ అంతే, వాడి మీద ప్రాంక్ చేయాలంటే సావు తీరిపోతుంది. అసలు వాడి జోలికే వెళ్ళను అన్నమాట నేను ఈ ప్రాంక్లు అవి ఇవి. వాడు నార్మల్గా చిన్నగా నాకేమన్నా అయితేనే లైక్ ఎక్కువ రియాక్ట్ అయిపోతాడు. సో వాడి దగ్గర ప్రాంక్ చేయాలంటే కొంచెం సైక్ క్యాండిడేట్ అన్నమాట వాడు. సో అందుకనేసి వాడి విషయంలో మేము ఏం మాట్లాడాలన్నా కూడా అందరూ ఫ్రెండ్స్ అంతా చాలా జాగ్రత్తగా మాట్లాడతాము. సో అందుకనేసి వాడి మీద ప్రాంక్స్ చేయొచ్చు, కానీ ఎట్లాంటి ప్రాంక్ చేయాలనే దానికి నేను 100 సార్లు ఆలోచించాలా. సో 100 సార్లు ఆలోచించి అప్పుడు డిసైడ్ చేసాం వాడి మీద ఏం ప్రాంక్స్ చేయొచ్చు అని. సో చూసాం. వ్లాగ్స్ చేయి
డెఫినెట్గా ట్రై చేస్తాను నేను, రెగ్యులర్గా కాకపోయినా చేస్తుంటాను. బ్రో ఇన్ఫోసిస్లో జాబ్ రావాలంటే ఏం చేయాలి? సో నేను స్పెసిఫిక్గా ఇన్ఫోసిస్లో జాబ్ రావాలనేసి ఎప్పుడు అనుకోవట్లేదు, ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే నేను కూడా క్యాంపస్ ప్లేస్. బట్ చాలా మంచి కంపెనీ ఇన్ఫోసిస్, లైక్ ఫ్రెషర్స్కి వాళ్ళ కెరియర్ స్టార్ట్ అవ్వడానికి. సో నాది క్యాంపస్ ప్లేస్డ్ అనమాట. ఏం చేయాలి అంటే ఫ్రెషర్స్కి అయితే ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి, ఎక్స్పీరియన్స్డ్ అయితే ఆ రోల్స్ మీద చూసి మీరు అప్లై చేసుకోవాలి. సో అంతే, ఇంకేం చేస్తాం. ఏ కంపెనీలో అయినా ప్రొసీజర్స్ అనేవి సేమ్ ఇలానే ఉంటాయి. హాయ్ నవి గారు, ఇట్స్ లాంగ్ టైం, ఎలా ఉన్నారు, వాట్ ఆర్ యూ డూయింగ్? ఓకే, అన్నీ నార్మల్గానే ఉన్నాయి. యువర్ వెయిట్ నేను రీసెంట్గా చూసినప్పుడు ఒక 54 kgs ఏమో ఉన్నా. కొంచెం బొద్దుగానే ఉంటాను నేను, మరీ అంత బక్కగా ఏమి ఉండను. బట్ ఓకే, అంటే నా ఏజ్కి తగ్గట్టుగా ఉన్నా. మ్యాక్సిమం నేను ఫ్రీ క్యాంప్ పెడతా అంటారనమాట, హెల్త్ క్యాంప్ మాకు క్యాంపస్లో. సో అక్కడ వాళ్ళు చెప్పారన్నమాట, మీ ఏజ్కి మీరు 60 kgs ఉండాలని. సో నేను క్లోజ్లో ఆల్మోస్ట్ దగ్గరగానే ఉన్నాను కాబట్టి, సో అట్లేమి 54 ప్రస్తుతానికి. విచ్ ఈస్ యువర్ బెస్ట్ డే అండ్ వై? అలా ఏం లేదండి. ఆ తర్వాత రోజు మనం లేవడమే మనకు, బ్రతికి మంచిగా లేవడమే ఒక పెద్ద బెస్ట్ థింగ్ అనమాట, హెల్తీగా ఏం ప్రాబ్లం లేకుండా. సో అలా ఏం లేదు, ముందు స్పెసిఫిక్గా అనుకునేవాడిని, కానీ ఇప్పుడు కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ, మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగే కొద్దీ, రెస్పాన్సిబిలిటీస్ పెరిగే కొద్దీ ఏ ఒక్క చిన్నది జరిగినా మంచిగా ఆడేనే బెస్ట్ అనుకుంటాం. సో అలా ఫ్లోలో వెళ్ళిపోతా అన్న. బట్ నా హౌస్ కన్స్ట్రక్షన్ చేసి గృహప్రవేశం జరిగింది, అండ్ లేకపోతే నా 18th బర్త్డే కిషోర్ దగ్గరుండి వాడు అంత గ్రాండ్గా సెలబ్రేట్ చేయడం, ఇవన్నీ కొంచెం బెస్ట్ మెమరీస్ అనమాట నా లైఫ్లో. సో అది. మీరు వర్క్ చేస్తున్న కంపెనీ నేమ్ చెప్పండి నవి గారు. ఇన్ఫోసిస్లో వర్క్ చేస్తాను. ఇట్స్ ఆల్మోస్ట్ 3.10 years అనమాట. ఆల్మోస్ట్ క్లోజ్ టు ఇంకో 2 months ఉంటే 4 years అయిపోతుంది. ప్రస్తుతానికి టీమ్ లీడ్గా వర్క్ చేస్తాను. డెఫినెట్గా ఐ హ్యావ్ టు స్విచ్ అవ్వాలి. ఇన్ కేస్ మంచి ఆపర్చునిటీ వస్తే డెఫినెట్గా స్విచ్ అవుతా. ఇన్ కేస్ ఎవరైనా మీలో ఎవరైనా ఏంటి లైక్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, కార్పొరేట్ యాక్షన్స్ వీటిలో ఉండి ఇన్ కేస్ ప్రాసెస్ లీడ్, టీమ్ లీడ్ వేకెన్సీస్ ఉంటే యూ కెన్ మెసేజ్ మీ ఇన్ ఇన్స్టాగ్రామ్. సో నేను హైదరాబాద్లో చూస్తాను అన్నమాట. సో అక్కడ ఉంటే కొంచెం యాక్టింగ్ సైడ్ అట్లా కెరియర్ ఫోకస్ అడిషనల్గా ఫోకస్ చేయొచ్చు అనేసి. సో చూద్దాం, దేవుడు ఎట్లా రాసి పెట్టినాడో తెలీదు. సో ఆయన ఎప్పుడు ఏం చేయాలనుకుంటారో ఆయనకే తెలుసు కాబట్టి అలా. స్నాప్చాట్ వాడట్లేదా మీరు? నేను స్నాప్చాట్ వాడతాను కానీ ఎక్కువ అన్నోన్ పీపుల్స్తో నేను ఇంటరాక్ట్ అవ్వను అన్నమాట. రిక్వెస్ట్లు యాక్సెప్ట్ చేయడం కూడా చాలా తక్కువ. బట్ ఇన్స్టాగ్రామ్లో అయితే అందరితోనూ చాలా వరకు మెసేజెస్ చేయడం అట్లా. స్నాప్చాట్లో అవి స్నాప్స్ అవన్నీ కంటిన్యూగా పెడుతూ ఉంటారు, కాల్స్ చేస్తూ ఉంటారు కాబట్టి నేను అన్నోన్ ఎవరైతే తెలీదో వాళ్ళని యాక్సెప్ట్ చేయలేదు. ముందు యాక్సెప్ట్ చేసిన, బట్ దాంతో కొంచెం హెడేక్ ఎక్కువ అన్నమాట. అందరూ ఎందుకు స్నాప్ పెట్టట్లేదు, స్నాప్ పెట్టి స్ట్రీక్ పోతుంది, అది ఇది అనేసి కంటిన్యూగా అడుగుతూనే ఉన్నారు. సో అందుకనేసి స్నాప్చాట్ ఎక్కువ యూజ్ చేయను అనమాట. ఎనీ ప్రాంక్ ఆన్ యువర్ రూమ్మేట్స్ బ్రో? నా రూమ్మేట్స్ అసలు కొంచెం సపోర్టివ్ ఎక్కువ నాకు. లైక్ మీరు చూస్తుంటారు కదా, సమోసా చేయడం కానీ, పానీపూరి ఛాలెంజ్ కానీ ఇట్లా చేస్తారన్నమాట. ప్రాంక్ వీడియోస్ ఎప్పుడు ప్లాన్ చేయలేదు, చూద్దాం మేబీ ఫర్దర్గా ఎప్పుడైనా సెట్ అయితే ప్లాన్ చేద్దామన్నమాట. హాయ్ నవి గారు, హలో, హౌ ఆర్ యూ? హాయ్ బ్రో, సెండింగ్ సో మచ్ లవ్, సో నైస్ మై. అంతా నార్మల్లే ఉన్నాయి నాకు తెలుసు. నేను పెట్టినా కూడా తిన్నావా, యూ హ్యావ్ లవర్, ప్లీజ్ పోస్ట్ యువర్ చైల్డ్హుడ్ పిక్స్. చైల్డ్హుడ్ ఫొటోస్ పోస్ట్ చేశాను అనుకుంటా. చైల్డ్హుడ్ ఫన్ నాకు అంత గుర్తులేదండి. నాకు ధారాళమైన అంటే భయంకరంగా మెమరీ లాస్ కొంచెం ఉందన్నమాట. సో నిన్న జరిగిన విషయాలే ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాను. సో డెఫినెట్గా మీరు చైల్డ్హుడ్ అడుగుతూ అన్నారంటే అదే అంత గుర్తుండవు అన్నమాట. ఇంకా అంతే, అన్నీ నార్మల్గానే ఉన్నాయి, పెద్దగా ఏం లేదు. కెన్ యూ డూ అ షార్ట్ వీడియో విత్ బ్లాక్ షర్ట్ విత్ పంచా? ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలియదు, కానీ ఈరోజు సాటర్డే, రేపు సండే, రేపు డెఫినెట్గా పోస్ట్ చేస్తాను. బట్ ఇది కొంచెం లేట్ అవుతుందేమో ఎడిట్ చేసి పోస్ట్ చేసే లోపల. బట్ టుమారో ఐ హ్యావ్ ప్లాన్ ఒక మంచి వీడియో అయితే వస్తుంది అనమాట. డెఫినెట్గా నన్ను ఫాలో అవ్వండి, సో దట్ నేను పోస్ట్ చేసినప్పుడు మీరు చూడవచ్చు. కుదిరితే వ్లాగ్స్ పెట్టండి ఫర్ షూర్. గుడ్, ఎలా ఉన్నావు? ఫైన్, నేను చాలా బాగున్నా. ఐ హోప్ మీరందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటా.
పెళ్ళి ఎప్పుడు జాబ్ వచ్చింది కదా, జాబ్ వచ్చిన వెంటనే పెళ్ళి చేసుకోవాలని రూల్ లేదు కదా, చేసుకుంటా కొంచెం మెల్లిగా. ఇంకా సెటిల్ అవ్వాలి, ఇంకా కొనాల్సినవి చాలా ఉన్నాయి, రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉన్నాయి, ఒక్కొక్కటే. పెళ్ళి అనే అది ఎప్పుడు రాసి పెట్టిందో ఆ ఏజ్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఖచ్చితంగా చేసుకుంటా. హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. బిగ్ బాస్లో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరన్నాయా? సో బిగ్ బాస్లో నాకు తనూజ అంటే ఇష్టం అన్నమాట. ఈ సీజన్లో నేను బేసిక్గా బిగ్ బాస్ ఎక్కువ చూడను, అంతగా ఎక్కువ చూడను అనమాట బిగ్ బాస్. బట్ తనూజ వచ్చేసి నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు అదేదో సీరియల్ వస్తూ ఉండింది, ముద్దమందారం అనేసి. సో అప్పుడు మా అక్క వాళ్ళు ఫ్యాన్స్ అన్నమాట ఆ సీరియల్కి. సో అప్పుడు ఇంకా ఒకటి టీవీ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా చూడాలి. సో అప్పుడు చూసేవాడిని. సో అట్లా అప్పటి నుంచి తను తెలుసు నాకు, అంటే పర్సనల్గా కాదు, ఐ నో హర్. తన గేమ్ కానీ ప్రతి ఒక్కటి తను ఆడే విధానం నాకు కొంచెం బాగా నచ్చింది. సో తను బాగా ఆడుతూ ఉంది. ఇంకా కొంతమంది ఉన్నారు, బట్ ఒకరు అడిగారు కాబట్టి నేను ఒకరినే చెప్పాను. షో యువర్ హోమ్ వ్లాగ్ డెఫినెట్గా చేస్తా, కొంచెం టైం పడుతుంది, ఇంకా కొంచెం సెట్ చేయాల్సినవి అవన్నీ ఉన్నాయి, అంత ప్రాపర్గా లేదన్నమాట. థింగ్స్ ఎక్కడక్కడ అట్లా కొంచెం క్లమ్జీగా ఉన్నాయి. బట్ డెఫినెట్గా నాకు కూడా ఉందన్నమాట హోమ్ టూర్ చేయాలని. అది ఎప్పుడు చేస్తాననేది తెలీదు, బట్ డెఫినెట్గా నేను హోమ్ టూర్ అయితే చేస్తాను. కొంచెం లేట్ అవుతుంది, ఇంకా కొంచెం సర్దాలి కాబట్టి. సో అవన్నీ కొంచెం సెట్ చేసిన తర్వాత డెఫినెట్గా నేను పోస్ట్ చేస్తా హోమ్ టూర్ వ్లాగ్. చాలా వరకు ఎక్కువ వచ్చిన మెసేజెస్ అంతా హాయ్లు, హలోలు, ఎలా ఉన్నారు ఇలానే ఉన్నాయన్నమాట. చాలా బాగున్నా అండి నేను ప్రస్తుతానికి. అంతే. ఫేవరెట్ కలర్ రెడ్ అండ్ బ్లాక్, చాలామందికి తెలుసు అనుకుంటా. ఫేవరెట్ ఫుడ్ చికెన్ అంటే చాలా ఇష్టం. చికెన్లో మళ్ళీ స్పెసిఫిక్గా అడగండి. ముందు బిర్యానీ అంటే ఇష్టం, ఇప్పుడు చికెన్లో ఏం పెట్టినా, ఇప్పుడు చికెన్ కంటే ఎక్కువ మటన్ తింటాను అన్నమాట. మటన్ కొంచెం ఎక్కువ నచ్చుతుంది చికెన్ కంటే, హెల్తీ కూడా. కంపేర్ చేస్తే చికెన్తో కంపేర్ చేస్తే మటన్ కొంచెం హెల్తీ. హాయ్, ఎలా ఉన్నారు? మీరు చేసే జాబ్ దేని గురించి? సో నాది వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అన్నమాట, లైక్ కార్పొరేట్ యాక్షన్స్. సో అది ఈక్విటీస్, షేర్ మార్కెట్ గురించి ఉంటుంది. ఎక్కువ డివిడెండ్స్, రైట్స్ ఆఫరింగ్, స్టాక్ స్ప్లిట్స్, ఇలా వాటి మీద ఉంటుంది అన్నమాట. కొంచెం క్రిటికల్ ప్రాసెస్. ఐ హోప్ మీకు తెలియదు అనుకుంటా చాలా వరకు, బట్ అది. దెన్ వాట్ ఎల్స్? జాబ్ షిఫ్ట్ కొట్టాలనుకుంటున్నారా? మూమెంట్ అనేది కంపల్సరీ చాలా ఇంపార్టెంట్, బట్ మనం ప్రస్తుతానికి ఉన్న వర్క్ ప్లేస్లో మన వర్క్కి తగ్గట్టుగా శాలరీస్ కానీ ఇట్లన్నీ కొంచెం మన వర్క్కి బెనిఫిట్ ఉంది అంటే మనం అక్కడ సస్టైన్ అవ్వచ్చు. బట్ మూవ్ అవ్వడం అనేది చాలా వరకు బెటర్ అనేసి చాలామంది అంటారు అనమాట. లైక్ ఒకే కంపెనీలో స్టెబుల్గా ఉండడం అంటే మనకి కొన్ని ఉంటాయి కదా, మనం ఫినాన్షియల్గా బాగుండి లైక్ ఏం ప్రాబ్లమ్స్ లేకుండా అలా ఉంటే యూ కెన్ సస్టైన్ ఇన్ వన్ కంపెనీ. ఇన్ కేస్ మీకు అక్కడ బాగుంటే మొత్తం వర్క్ ప్రెషర్ అలా ఏం లేకుండా ఉంటే. బట్ శాలరీ ప్రకారంగా మీరు కొంచెం ఎక్కువ హైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు స్విచ్ కంపెనీస్. ఒకే కంపెనీలో ఉంటే మాత్రం డెఫినెట్గా శాలరీ అనేది ఎక్కువ హైక్స్ అనేది రావు. సో నేను కూడా మూవ్ అవ్వాలనుకుంటున్నా, ఐ డోంట్ నో ఎప్పుడు మూవ్ అవుతానని, బట్ బెటర్ ఆపర్చునిటీ వస్తే మాత్రం ఖచ్చితంగా మూవ్ అవుతాను. నేను ఒక్కడనే కాదు, చాలా వరకు బెటర్ ఆపర్చునిటీ వస్తే ఎందుకు వదులుకుంటారు చెప్పండి. సో ఇన్ కేస్ మంచి ఆపర్చునిటీ వస్తే ఫర్ షూర్ ఐ విల్ హ్యావ్ టు స్విచ్. అప్పుడే చెప్పా కదా, లైక్ నేను హైదరాబాద్లో చూస్తాను మోస్ట్లీ, సో ఐ కెన్ ఫోకస్ ఆన్ యాక్టింగ్. అలా కొంచెం ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద ధ్యాస పెట్టవచ్చు. సో అది. బిగ్ ఫ్యాన్, థ్యాంక్ యూ. అంతే, అన్నీ నార్మల్ క్వశ్చన్సే ఉన్నాయి. థ్యాంక్ యూ గైస్, మీ టైంని, మీ వాల్యుబుల్ టైం తీసుకొని నేను అట్లా క్వశ్చన్ పోస్ట్ చేయగానే, పోల్ పెట్టగానే చాలామంది మీ క్వశ్చన్స్ని పంపించినందుకు. సో ఐ హోప్ దానివల్ల ఒక వీడియో మనం చేయడానికి పాసిబుల్ అయింది, కొంచెం డిఫరెంట్గా, ఎప్పుడు ఇన్స్టాగ్రామ్లోనే కాకుండా. సో ఈ వీడియో డెఫినెట్గా అంటే వీలైనంత త్వరగా ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మళ్ళీ మీరు అడగకూడదు కదా, మీరు క్వశ్చన్ పోల్ పెట్టారు మాకు ఆన్సర్ ఇవ్వలేదనేసి.
సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇట్లానే మళ్ళీ కొంచెం ఎంగేజ్ అవుతూ ఉందాం. మళ్ళీ ఏ వీడియోతో మీ ముందుకు వస్తానో తెలీదు, బట్ డెఫినెట్గా ఆ వీడియోస్ అన్నీ మీరు చూడాలంటే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ ఇన్ కేస్ మీరు నా వీడియోస్ చూడడం మిస్ అయినా కానీ ఆ బెల్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. సో అది గుర్తు చేస్తారన్నమాట, నవీన్ మీకోసం యూట్యూబ్ వీడియో పోస్ట్ చేస్తాడని. సో అప్పుడు మీరు వెళ్ళి డెఫినెట్గా నా వీడియోస్ చూడొచ్చు. అండ్ వన్స్ అగైన్ మీ సపోర్ట్కి, మీ కాన్స్టెంట్ లవ్ ఎప్పుడు అలానే ఉంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎవరెవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ మీ సపోర్ట్కి. అండ్ ఐ హోప్ ఇట్ విల్ కంటిన్యూ ద సేమ్. త్వరలో ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో అప్పటిదాకా అందరూ జాగ్రత్తగా ఉండండి, సేఫ్గా ఉండండి, అండ్ టేక్ కేర్ ఆఫ్ యూర్ సెల్ఫ్స్. Bye guys.